అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శాంతి. ఈ రోజు మీ ముందుకి ఒక స్పెషల్ గెస్ట్‌ని అయితే తీసుకొచ్చాను. చాలా మందికి ఏంటంటే వాళ్ళ జీవితంలో అసలు ఏం జరగబోతుంది? ఏం జరుగుతుంది? ఉన్న సమస్యలకి పరిష్కారం ఏంటి అని చాలా మంది మదన పడతా ఉంటారు. పరిష్కారం తెలియక చాలా కష్టాలు పడతా ఉంటారు. మరి అలాంటి వాటన్నిటికీ సమాధానంగా ఈ రోజు మీ ముందుకి నేను ఒక శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం దగ్గరికి వచ్చాను. ఇక్కడ మనకి సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు లక్ష్మణ్ రాజు గురూజీ గారు ఉన్నారు. రీసెంట్‌గా ఈయన వీడియోస్ అయితే చాలా వైరల్ అయ్యాయి. మరి అసలు అవన్నీ నిజమా కాదా అనేది వాళ్ళ మాటలు తెలుసుకుందాం. హాయ్ గురుగారు. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నా తల్లి, మీరు బాగున్నారా? బాగున్నా గురుగారు. చాలా సంతోషం. రీసెంట్ గా చాలా వీడియోలు మీవైతే యూట్యూబ్ లో చూసాం గురుగారు. చాలా చక్కగా చెప్పారు. చేతబడుల గురించి కానివ్వండి, వశీకరణ గురించి కానివ్వండి, జాతకాలు కూడా మీరు చెప్తారు. సో అవన్నీ మాట్లాడే ముందు మీ గురించి ముందు మాట్లాడదాం గురుగారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎలా నేర్చుకున్నారు ఇవన్నీ? అమ్మా, మీరు అడిగింది మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, మేము ఇక్కడ తాతల కాలం నుంచి మా తాతలు మా పరంపర నుంచి మేము కోయరాజులం. మేము భద్రాచలం సైడు కొండలలో అడవి ఏరియాలలో మేము అక్కడ నివసించేవాళ్ళం. అంటే మా తాతల కాలం నుంచి ఇంతకుముందు మేము ఏం చేసేవాళ్ళం అంటే బయట తిరిగేవాళ్ళం. ఈక పెట్టుకొని పెద్ద పెద్ద దొరల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏదున్నా కూడా ఆ సమస్యలుగా పరిష్కారం చేస్తానికి మేము కొన్ని చెట్లు, కొన్ని మూలికలు, కొన్ని వేర్లు పోయే వాళ్ళని కలిసి ఇచ్చేవాళ్ళం. ఇట్లా ఆఫీసులు పెట్టుకొని కూర్చునేది ఇట్లా లేదు మాది, అలా తిరిగేవాళ్ళం. కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరాల కానీ ఏంటంటే ఇట్లా ఆఫీసు పెట్టుకొని దొరలు కూడా కొంతమంది పర్సనల్గా మమ్మల్ని కలవాలన్నా, మాట్లాడాలన్నా, వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలన్నా కూడా బాగుంటుంది కదా అని చెప్పి ఇట్లా ఆఫీసు పెట్టుకొని ఇట్లా కూర్చున్నాం. మా తాతల కాంచి మాది భద్రాచలం సైడే మేము ఉండేది. అంటే చిన్నప్పటి నుంచి మీరు నేర్చుకున్నారు? అంటే చిన్నప్పుడు కాంచి నేర్చుకుంటే వచ్చేది కాదు తల్లి. నేర్చుకుంటే ఒక చదువుతోటి మనం నేర్చుకుంటే వచ్చే విద్య కాదు. మా తాతల కానించి మాకు పరంపర నుంచి మాకు వచ్చింది అది. ఎందుకంటే మా తాతలు, మా నాన్న కానీ మేము కానీ మాకు ఇది దేవుడిచ్చిన వరం. ఒక నేర్చుకుంటే వచ్చేది కాదు, ఒకరికి నేర్పించేది కాదు. అది మా తాతల కానించి కూడా మాకు పుట్టుకతోటే మేము ఇట్లా కొన్ని శక్తులు మాకు ఉంటాయి. ఎందుకంటే మేము దుర్గాదేవిని ఎక్కువ శాతం నమస్కారం చేస్తుంటాం. కాళీ, దుర్గా, సమ్మక్క, సారక్క ఈ దేవతల ఒక వరంతో మా తాతల కాలం నుంచి కూడా మేము చెబుతుంటాం. ఇట్లా కొన్ని సమస్యలు ఉన్నా కూడా కుటుంబ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ వాళ్ళ ప్రాబ్లాన్ని బట్టి మేము చెబుతున్నాం తల్లి. మేము నేర్చుకుంటే వచ్చేది కాదు అది. అట్లా అంటే మీ జాతకాలు కూడా చెప్తారు కదా, అంటే అవన్నీ నిజం అంటారా, లేదంటే ఏదో చెప్పాలి కాబట్టి చెప్తారు అట్లా అనుకోవచ్చా? కథల్లి జాతకాలు చెప్పేదంటే అది వేరు. మన బ్రాహ్మణులు కానీ, పండితులు, పూర్వీకులు వాళ్ళు చెప్పేది జాతకాలు చూస్తుంటారు. మన పేరు బలాన్ని బట్టి, రాశిని బట్టి చెప్పేది వాళ్ళు. మేము జాతకాలు చెప్పాం. కొన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యకు ఏం చేయాలి, ఎలా చేయాలి, దానికి మార్గం. అమ్మవారు మేము ఒకే దేవుతో అమ్మవారు ఖాళీని దండం పెట్టి వాళ్ళకున్న ప్రాబ్లాన్ని బట్టి దాన్ని చెప్తుంటాం. అంతేగాని పుస్తకాలు చూసి జాతకాన్ని బట్టి చెప్పేది కాదు. వాళ్ళ సమస్య మీద చెప్తుంటాం. కానీ మేలుగా నమ్మకం, ఏదైనా నమ్మకం ఉండాలమ్మా. నమ్మకం ఉన్నప్పుడే మనకి అన్నీ కుదురుతాయి. నమ్మకం లేనప్పుడు మనం ఏది చెప్పినా కూడా వాళ్ళకి కుదరదు కదా. ఆ నమ్మకం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అమ్మవారు ఖాళీ నమస్కారం చేసి, ఆ దుర్గాదేవికి నమస్కారం చేసి కొన్ని విషయాలు మేము చెబుతుంటాం వాళ్ళకున్న ప్రాబ్లాన్ని బట్టి. అలా ఉంటుంది తల్లి. సరే స్వామి, అంటే మీరు చెప్తుంది నిజమాగా తెలుసుకోవడానికి నేను పర్సనల్ గా తెలుసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు నా గురించి చెప్పండి. అంటే నాకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అలాంటి చెప్పగలరా? చెప్తే ఏముంది, అందరూ డేట్ ఆఫ్ బర్త్ ఏమి ఇవ్వకుండా. డేట్ ఆఫ్ బర్త్ మాకు డేట్ ఆఫ్ బర్త్ పర్లేదమ్మా. మేము డేట్ ఆఫ్ బర్త్ తీసుకునేది మేము చదువుకున్న వాళ్ళు కాదు కదా. మాదంతా అమ్మవారు వాక్కు. ఎందుకంటే అంజనం వేసి చూస్తాం. ఏదున్నా కూడా పేరు మీద అంజనం వేసినప్పుడు కొన్ని సమస్యలు మాకు తెలుస్తాయి, కొన్ని మీరు చెబుతారు. దాన్ని బట్టి ఏం చేయాలి, ఎలా చేయాలో చెబుతుంటాం. అంతే తప్ప అంజనం అంటే ఎట్లుంటది, ఆకు మీద వేసేది. తమలపాకు ఉంటుంది కదమ్మా, ఇది మామూలు ఆకు. ఇది మాట తమలపాకు తెప్పియాలి. తమలపాకు తెప్పించి ఇగో ఇలా ఉంటుంది అంజనం. అంజనం అంటే ఇదే. అంజనం అంటే మీరు అనుకుంటారు కదా నల్లగా ఉంది, ఇది కాటికి లెక్క ఉంది కదా అనుకుంటారు. కాదు కాదు, ఇది అంజనం అంటే దీనికి వేరే, ఇది తయారు చేసే విధానం వేరే ఉంటుంది. దీని పవర్ ఎక్కువ. ఇది రాసినప్పుడు వాళ్ళ ఒంట్లో కానీ వాళ్ళ మీద ఉండవలసిన ప్రాబ్లాలు ఏదైనా ఉంటే మాకు కనపడతాయి. ఇలా పెట్టి చూస్తుంటాం. అంజనం మీద వేసినప్పుడు వాళ్ళ విధి ఆరోగ్యం బట్టి ఏదైనా సమస్యలు ఉన్నాయా, వాళ్ళ ఒంట్లో సమస్యలు ఏది ఉన్నాయా అని మాకు ఇట్లా కనపడుతుంటాయి. దాన్ని బట్టి మేము చెప్తుంటాం. ఇప్పుడు నువ్వు అడిగావు కదా ఏదో చెప్పాలి కదా అని, నువ్వు అడిగిన దానికన్నా చెప్పాలి కదా. ఇంత దూరం వచ్చావు, ఈ రోజు మీరు వస్తారని మాకు తెలియదు, అనుకోకుండా వచ్చేసావు. నీ పేరు? నా పేరు షర్మిల. షర్మిల, రైట్. కానీ నీ పేరు బలంలో చూస్తే అమ్మా షర్మిల పేరు బాగుంది. కానీ చిన్న వయసు అయినా కూడా ఏదున్నా ఓపెన్గా మాట్లాడతాం. మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడే మనస్తత్వం కాదు నీది. చిన్న వయసు అయినా కూడా అమ్మవారు దైవభక్తి నీలో ఉంది. ఆ దైవభక్తుడు బయట చూపించే వ్యక్తివి కాదు. నువ్వు ఏదున్నా మనసులోనే అన్నం పెడుతుంటావు. కానీ అన్ని విధాలుగా
వర్క్ పరంగా కానీ మీడియా పరంగా కానీ చాలా పేరు సంపాదించాలి కదా అని ఫస్ట్ కాంచి కష్టపడుకుంటూ పైకి వస్తున్నావు. కానీ ఎంత కష్టపడుకుంటూ వచ్చినా కూడా నేను ఎదగనీయకుండా చేయాలి కదా అని కొంతమంది ప్రయత్నం చేస్తూనే ఉంటారు. చేసినా వాటికి భయపడే వ్యక్తి కాదు. చిన్న వయసు అయినా కూడా నీకు దైవ అనుగ్రహం ఉంది. ఆ దైవ అనుగ్రహాన్ని పెట్టి ఈ రోజు ఇంతగాడికి వచ్చావు నువ్వు, తెలిసిన తల్లి. కానీ అయినా కూడా దేనికి భయపడవు, ఎవరికి భయపడే వ్యక్తి కాదు. ఏదన్నా ముఖం ముందే మాట్లాడతాం, మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడే మనస్తత్వం లేదు. కానీ అలా ఉంది. కానీ ఫ్యూచర్లో కూడా ఇక నువ్వు సాధించేసి అలా ఉన్నాయి. అంటే మీడియాలో ఉన్నా కాబట్టి ఇది ఎవరన్నా చెప్తారు స్వామి, కాదు తల్లి. ఇంకేమన్నా చెప్తాను ఇప్పుడే స్టార్ట్ చేసింది నేను. అయితే నీ పేరు బలములో ఇప్పుడు నేను చెప్పింది మామూలుగా చెప్పా. కానీ నీకు జరగబోయే విషయాలు చెప్తుంటే నీకు పెళ్లి పరంగా కానీ లగ్న పరంగా కానీ కొంత అనుకున్న విషయాలలో కూడా ఇంత ముందే నీకు కావాలా, కానీ అయినా అది నిలవదు. ఎందుకంటే నీకు ఒక టైం అనేది కొంత ఉంది. కొన్ని గ్రహాలు ఉన్నాయి నీకు, చెడు గ్రహాలు. ఆ గ్రహాల వల్ల 26 సంవత్సరాలు దాటాల, 26 తర్వాత 29 లోపు కానీ అయ్యే అవకాశం నీకు చాలా వరకు ఉంది. ఇంటి కుటుంబంలో కూడా ఎంత తొందరగా చేయాలని ప్రయత్నం చేసినా కూడా అది కాదు. ఒకటి. రెండోది బయట వ్యక్తులు కాదు, సొంత వ్యక్తులే అయిన వాళ్ళనే మీకు అయ్యే అవకాశం చాలా వరకు కనపడుతుంది. అది కూడా నీ మొహంలో ఉంది. కానీ అది కూడా నీకు పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఇష్టం లేకపోయినా కూడా అదే జరుగుతుంది నీకు. 100% ఆ దుర్గాదేవి ఆశీస్సులతో జరిగే అవకాశం నీకు ఉంది. ఇది నిజం, తెచ్చిన తల్లి. ఆ రకంగా సాధిస్తావు. కానీ ఇంకా ఫ్యూచర్లో కూడా ఫ్యామిలీ పరంగా నువ్వు చేసే ప్రతి విషయాలలో కూడా మంచి జరిగే అవకాశం చాలా ఉంది. ఆ దేవుడు అనుగ్రహం నీకు ఉందమ్మా. ఆ అనుగ్రహాన్ని బట్టి నువ్వు ఎడిపోవాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా మీడియా పరంగా కానీ అన్ని విధాలుగా ముందుకు పోయే శక్తి నీలో ఉంది. దాన్ని బట్టి సాధిస్తావు. అది నీకు కనపడుతుంది. అయితే మీరు చెప్పిన దాంట్లో అయితే చాలా వరకు నిజం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా మా ఇంట్లో పెళ్లి గురించే టాపిక్ వస్తుంది. మీరు ఏదైతే అయిన వాళ్ళు అన్నారో అదే జరుగుతుంది. సో నేను ఇక్కడికి వచ్చేంత వరకు మాత్రం నార్మల్గా ఏదో ఇంటర్వ్యూ ఏదో బిజినెస్ పర్పస్ మీరు చేస్తున్నారేమో అనుకున్నా. కానీ మీరు నా గురించి చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఓకే నమ్మొచ్చు అన్న ఒక ఇదైతే కలిగింది, ఒక ఇదైతే కలిగింది. అవును, చెప్తాను. సరే స్వామి. అయితే ఇప్పుడు మీరు మెయిన్ గా ఏంటి అంటే వశీకరణ ఇట్లాంటివి కూడా చేస్తుంటారు కదా, అసలు అవన్నీ నిజం అంటే ముందు దేవుడు దెయ్యం అనేవి ఉన్నాయంటారా? అమ్మా, గాలి ఉన్నది ఎంత నిజమో దేవుడు దెయ్యం ఉన్నది కూడా అదే నిజం. దేవుడు లేని మనం లేవు, దేవుడు లేని ఇప్పుడు నువ్వు లేవు, నేను లేను, ప్రపంచమే లేదు. దైవ సృష్టితోనే మనం అంతా ఉండేది. తెలిసిందా? శివశక్తి, శివుడు లేని శక్తి లేదు, శక్తి లేని శివుడు లేనట్టుగా ఆ దేవుడు అనుగ్రహం ఉంటేనే ప్రపంచమే ఉండేది ఈ రోజు. తెలిసిందమ్మా. అట్లకనే దెయ్యం కూడా గాలి మనకి ఎంత వస్తుంది, ఎప్పుడు ఒక పక్క వస్తుందా గాలి, ఒక రోజు ఇటు వస్తుంది, ఒక రోజు ఇటు వస్తుంది, ఒక రోజు ఇటు వస్తుంది. అట్లకనే కొన్ని శక్తులు కూడా ఉంటాయి, దెయ్యాలు కానీ కొన్ని శక్తులు కూడా ఉంటాయి. అట్లకనే నమ్మాలి మనం. నమ్మినప్పుడే మనకు అన్ని కనపడుతుంటాయి. తెలిసిందమ్మా. కానీ దెయ్యం అనేది ఉంది, లేదని కాదు. నువ్వు అడిగు కదా దెయ్యం ఉందా అని, దేవుడు ఉన్నదా, దెయ్యం ఉన్నదా అని. దేవుడు ఉన్నది మనకి ఎంత నిజమో దెయ్యం కూడా ఉంది. ఎందుకంటే అట్లా పట్టి దెయ్యాలు పట్టిన వాళ్ళు ఎంతో మంది నివసిస్తారు. చాలా మంది కష్టపడి దాంట్లోంచి బయటికి రాలేక అట్లా మన మసీదులకు పోతే కొన్ని నెలల కొద్దీ కట్టేసి చూస్తారు అక్కడ దెయ్యాలు పెట్టిన వాళ్ళు. మీరు కూడా చూసే ఉంటారు, ఎందుకంటే మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి, పెద్ద పెద్ద వాళ్ళు మీరు వెళ్తుంటారు కాబట్టి మీకు తెలుస్తూనే ఉంటుంది అట్లా. కానీ ఆత్మ దెయ్యం అనేది ఎట్లా అవుతుందంటే వాళ్ళ ఆశ తీరదు, ఆశ తీరక చనిపోతారు. ఎందుకంటే చిన్న వయసులో లవ్ పేలు కానీ, చదువులో అనుకున్నంత స్థాయి మార్కులు రాకపోయినా, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లాలు కానీ, ఏదన్నా ఒక ఒత్తిడితోటి ఎక్కువ శాతం చనిపోతున్నారు. చిన్న వయసు వాళ్ళు కానీ పెద్ద వయసు వాళ్ళు, వాళ్ళకి ఆశ తీరదు. వాళ్ళకి ఫ్యామిలీ మీద ఆశ తీరదు, అమ్మా నాన్న మీద ఆశ తీరదు, చదువు మీద తీరదు, ఎన్నో ఆశలు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఆత్మ పైకి పోవు, అయ్యే తిరుగుతుంటాయి. చచ్చితాలు అదే దెయ్యం అంటే. కానీ అది ఏది సపరేట్గా భోజనం చేయలేదు, తిరగలేదు. దానికి ఒక బాడీ కావాలి, ఒక మనిషిని ఎంచుకోవాలి. ఆ మనిషి కావాలంటే అందరు ఒంట్లోకి ప్రవచిస్తుంది దెయ్యం. ప్రతి ఒక్క మనిషికి మనం అనుకుంటాం అందరి మీద వస్తుందో దెయ్యం అనుకుంటాం, అది ఉట్టి మాట. దానికి సంబంధించిన బాడీ వీక్నెస్ ఉన్నవాళ్ళు, ఒంట్లో స్ట్రెంత్ లేని వాళ్ళు కొంతమంది దానికి తెలుసు. అంటే ఆత్మ ఎంచుకుంటుంది, అందరి మీదకి పోలేదు కదా. పోయినప్పుడు అలాంటి బాడీలో పోద్ది. పోయినప్పుడు వాళ్ళ మీద పవశించి ఆశలు తీర్చుకోవటం, భోజనం తినటం కానీ, తిరగటం కానీ, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయటం, వాళ్ళకి పిచ్చి పిచ్చి కావటం, అలాంటి పనులు చేయటం. గుడికి పోతే కొంతమంది ఒంటి మీద వస్తుంది, కొంతమందికి రాదు. గుడికి పోయేప్పుడే బయట ఉంటుంది, లోనకు రాదు. అట్లా మళ్ళీ వీళ్ళు బయటికి పోగానే మళ్ళీ పవ చేయటం, వాళ్ళు ఏ పని కాకుండా ఉండటం, రాత్రి కింద పడి కొట్టుకోవటం, రకరకాలు చేయటం. అట్లా అది దెయ్యం అంటారు దాన్ని. అంటే స్వామి మీరు ఏదైతే కోరికలు తీరని ఉన్న ఆత్మలు అయితే ఇట్లా ఉంటాయి అని అన్నారు కదా, అంటే మరి లోకాన్ని వదిలి వెళ్ళవా మరి అవి? ఎట్లా వెళ్తాయి? వెళ్ళవు కదా, ఇక్కడే తిరుగుతుంటాయి. అంటే కోరికలు తీర్చుకుంటే అంటే సినిమాలో చూస్తుంటాం కదా, కోరికలు తీర్చుకొని ఆత్మలు వెళ్ళడం, అది నిజం అంటారా? నిజమే. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఆశ తీరని వాళ్ళు ఇట్లక్కనే దెయ్యాలయ్యి ఒక మనిషి మీద
పోయి పవర్స్ ఇచ్చి వాళ్ళ ద్వారాగా ఆశ చేసుకుంటుంటాయి. అట్లా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఒకరి మీద పవర్స్ ఇచ్చినప్పుడే ఆ దెయ్యానికి ఆశ తీరుతుంటుంది, దాని ఆశ తీర్చుకుంటుంది. భోజనం కానీ ఇంకా కొన్ని కోరికలు ఉంటాయి తెచ్చిందల్లి. అలాంటి కోరికలు తీరాలంటే ఏదైనా ఒక మనిషి కావాలి. అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అట్లా ఉన్నోళ్ళు ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది నా కాడికి కూడా వస్తారు. ఎంతో మంది వస్తారు నా కాడికి. గురుగారు మా అమ్మాయి చెప్పిన మాట వినట్లేదండి, ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తుంది, మరి ఏమిటి అర్థం కావట్లే, మరి దెయ్యమా దేవరా ఏం పట్టిందో కూడా మాకు తెలియట్లేదండి, చాలా ఇబ్బందికి గురవుతుంది పాప అని వచ్చేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మా దగ్గరికి వస్తే మా దగ్గర కొన్ని మంత్రదండాలు ఉంటాయి. ఇలాంటి మంత్రదండం ఉంటుంది మా దగ్గర, అది పెట్టేస్తాం. ఉష్ణ నెత్తిన పెట్టినప్పుడే ఆ ఒంట్లో ఏది ఉన్నా కూడా మాకు చూపిస్తుంది. తెచ్చిందా దాన్ని బట్టి దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి చేసి దానికి అష్టబంధన చేసి దాన్ని బంధించి బయటికి పంపించేస్తాం. అంటే ఇప్పుడు ఆ మంత్రదండం ఏవైతే మీ దగ్గర ఉన్నాయో వాటి శక్తి ఉందంటారా? అయ్యో, ఎందుకంటే మాకు గురుదండకం తల్లేది. ఎందుకంటే మాకు గురుదేవత, మాకు కొండ దేవత దగ్గర మా గురువులు మాకు ఇచ్చిన దండకం అది. తెచ్చిందా అది ఎంత లావు శక్తి అయినా కూడా బయటకు వచ్చేస్తుంది దాన్ని. తెచ్చిందా అంటే అది దైవ శక్తి లేదంటే అది మాకు కొన్ని శక్తులు దాన్ని తయారు చేసి కొన్ని దుష్ట శక్తులకి అది బాగా పనిచేస్తుంది. అది నొష్ట పెట్టినప్పుడే ఆ అంజనం రాసి దాని మీద రాసి నొష్ట పెట్టేప్పుడే ఆ ఒంట్లో ఏమైనా ప్రభావం ఉందా, గాలి ప్రభావం కానీ చెడు ప్రభావం కానీ ఏమైనా ఉంటే మాకు తెలిసిపోద్ది. దాన్ని బట్టి ఏం చేయాలి ఎలా చేయాలని మేము చేస్తాం. అంటే ఇప్పుడు నేనైతే దేవుణ్ణి నమ్ముతా కానీ దెయ్యాన్ని నమ్మను. ఇట్లా చాలా మంది ఉంటారు, దెయ్యం ఉందా, అసలు దెయ్యం లేదు అంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎవరు దేవుని నమ్ముతారు కానీ దెయ్యాన్ని ఎవరు నమ్మరు. అవును. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎవరు ఏమంటారంటే నేను చూడలేదు, నేను నమ్మను అంటారు. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు 100కి 100% దేవుడే నమ్ముతారు. ఎవరైనా దెయ్యం ఉందని ఎవరు నమ్మరు, కానీ ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ భయం. ఇప్పుడు ఆ కష్టం అనుభవించే వాళ్ళకి తెలుస్తుందంట, లేని వాళ్ళకి తెలియదుగా తల్లి. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, అమ్మో దెయ్యాలు ఉన్నాయి ఉండబట్టే మాకు ఈ ప్రాబ్లం జరుగుతుంది, మా ఆమెకి ఎట్టుంది, మా పాపకి ఎట్టుంది, కుటుంబంలో ఇలా జరుగుతుంది అని తెలుస్తుంది. లేని వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు నమ్మరుగా. వాళ్ళు నమ్మమని మనం చెప్పాల్సిన అవసరం మనకు లేదుగా. అట్లా ఉన్న వాళ్ళే కష్టపడ్డ వాళ్ళకి తెలుస్తుంది. అట్లా గురుగారు అట్లానే ముందు నేను చెప్పినట్టు చేతబడి వశీకరణ అంటారు కదా, ముఖ్యంగా యువతులు ఏంటి అంటే లవ్ లో ఫెయిల్యూర్ అయ్యా ఆ పిల్ల నాకు కావాలి లేదంటే అబ్బాయి నాకు కావాలని వశీకరణ చేద్దాం అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా మీ దగ్గరికి వచ్చారా? వస్తారు, చాలా మంది వస్తారు. ఎందుకంటే ప్రేమించిన వాళ్ళు మాకు దక్కట్లేదు గురువుగారు, మాకు అమ్మాయి కావాలి, అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతా, నాకు ఎన్ని రోజులు నాతో మంచిగా మాట్లాడింది, 3-4 సంవత్సరాలు నాతో ఉంది, ఇప్పుడు నన్ను పక్కన పెట్టేసింది, నా నెంబర్ బ్యాక్ లిస్ట్లో పెట్టింది, నాతో మాట్లాడట్లే, అసలు అమ్మాయి లేకపోతే నాకు పిచ్చోని అయిపోతున్నా అని అనేవాళ్ళు చాలా మంది వస్తారు. కానీ దాన్ని మనం పరిశీలిస్తాం. ఎందుకంటే ఆ బాబు అన్న దాంట్లో న్యాయం ఉందా లేదా. ఎందుకంటే అమ్మాయికి ఇష్టం లేనప్పుడు మనం ఇష్టపడి రావాలంటే రాకూడదు, అది కరెక్ట్ కాదు కదా తల్లి. అలాంటి నేను చేయను. ఆమె కూడా ఇష్టం ఉండాలా, ఆమెకు ఇష్టం ఉండాలి, వాళ్ళ పెద్దలకు ఇష్టం ఉండాలి. మనం ఒక్క ఇష్టంతోనే మనం చేస్తే మనం నేర్చుకునే విద్యకి తప్పు ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. అలా చేయను నేను. కానీ వస్తారు, చెబుతా నేను అది కరెక్ట్ కాదయ్యా, అలా చేసుకోకూడదు, ఆమె కూడా ఇష్టం ఉండాలి, ఏదో వాళ్ళ అమ్మా నాన్నతో సంప్రదించండి, వాళ్ళకి అడగండి, వాళ్ళ ఇష్టాంతోనే చేసుకోవాలి తప్ప బలవంతంగా మనం ఏదో చేసి ఆ మనసు మార్చి నీకు పెళ్లి చేస్తే అది ఎన్ని రోజులు ఉంటుంది, అది కరెక్ట్ కాదు కదా. అలాంటి నేను చేయను. అంటే ఇప్పుడు ఆ వశీకరణ పోతే మళ్ళీ ఇష్టం పోయింది అంటారా? అంతేగా. ఇప్పుడు మనసు ఇప్పుడు ఏదైనా అది ఇదిలో ఉండాలి, వాళ్ళిద్దరికి ఇష్టాలు కలవాలి. ఆ ఇష్టాలు కలవంది మనం ఏదో చేసి మనం ఏదో శక్తిని పెట్టి మనం చేస్తే అది కరెక్ట్ కాదు కదా తల్లి. వాళ్ళు ఇదిలో కూడా ఉండాలి, దానికి వాళ్ళ ఇష్టం కూడా ఉండాలి, అప్పుడు మనం కూడా చేయాలి. యత్నం ప్రయత్నం దైవత్నం తెచ్చిందా, ఈ 3 ఉన్నప్పుడే మనం చేసే పనికి ఆ దేవుడు మనకి అనుగ్రహం ఇస్తాడు. అంతేగాని ఏదో మనం విద్య నేర్చుకున్నాం కదా అని చెప్పి దేనికి పెడితే దాన్ని చేయకూడదు కదా తల్లి. చేసేది కరెక్ట్ కాదు, ఆ విద్య కూడా మనకు దక్కదు. అట్లుంటది. ఇప్పుడు మందు పెట్టడం అంటారు, అది వశీకరణలోకి వస్తుందా? అది వేరు. అది వేరు. మందు అంటే అది ఇంత ముందు మీరు ఏముంటారు, అది మరుగు మందు అంటారు. మరుగు మందు అంటే అమ్మాయి బట్టగా రాయటం కానీ తల వెంట్రుకలుగా రాయటం కానీ అట్లా రాస్తే మన మాట వింటది, మన పడే తిరుగుతుంది అని అంటారు. కానీ అది చాలా వరకు కరెక్ట్ కాదు. అది నేనైతే చేయను. అది ఆ మందు విషయం అది నేను చేయను, అలాంటిది నేను పెట్టను, నాకు తెలియదు. కానీ చాలా మంది చెబుతారు, మీరు అన్నట్టుగా వచ్చి అడుగుతారు నన్ను, మందు ఇట్లా ఉన్నా నాకు ఆ మందుల మీద తెలియదండి, అలా నేను చేయను చెప్తా. అది ఇప్పుడు చేతబడి చేయడం అంటే సినిమాలో మనం చూసినట్టు ఒక బొమ్మని తీసుకొచ్చి అట్లాంటి నిజంగా చేస్తారా చేతబడి చేసేటప్పుడు? చేతబడి అంటే అమ్మా ఇప్పుడు నువ్వు అన్నదే కరెక్టే. చేతబడి గురించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు చేత ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా కూడా ప్రతి ఒక్కరు చేతబడి అంటే ఎవరు చేయలేరు. మరి మీరు అనుకున్నట్టుగా ప్రతి ఒక్కరికి సాధ్యపడదు. అది నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఎక్కడో ఉంటారు, అందరికి వల్ల కాదు, అందరూ కూడా చేయలేరు. అది ఎవరో విద్యలు చేసుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద గురువులు, అఘోరాలు, శక్తులు తెలిసిన వాళ్ళు, అమావాస్య
పౌర్ణమి అలాంటి టయాలలో శ్మశానంలో కూర్చొని కొన్ని విద్యలు నేర్చుకుంటే వాళ్ళ వల్లే సాధ్యపడుతుంది. కానీ ప్రతి ఒక్క స్వామి నేను చేస్తా చేతపడి అని అంటారు, అవన్నీ నమ్మకం కూడదు. కానీ చేతపడే మాట ఉన్నది, ఉన్నమాట నిజం. ఎందుకంటే ఇప్పుడు దాన్ని బట్టి ఎంతో మంది బాధపడుతున్నారు, బాధితున్నారు, చేతపడి చేసినని అనుమానం వాళ్ళకి. కానీ అనుమానం ఎట్లా ఉంటుందంటే, చేతపడి చేసి మీరు సినిమాలు చూపించిన అంటారు కదా, అట్లే ఒక బొమ్మ చేస్తారు. బొమ్మ చేసి ఆ బొమ్మని పడుకోబెట్టి దాని మీద సూదులతో గుచ్చుతుంటారు. కాలుకి, చేతులకి, నొష్న, ఎదలో అటు తల మీద గుచ్చినప్పుడు అక్కడ సూదులతో గుచ్చినట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి అనిపిస్తుంది. అక్కడ వాళ్ళు అక్కడ చేస్తుంటారు కదా, వాళ్ళు చేసినప్పుడు ఇలా ఒంట్లో కూడా సూదులు గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు అది వాళ్ళకి చేతపడి చేసినట్టుగా మనం నిర్ధారణ చేయొచ్చు. తెచ్చిన తల్లి అలా అట్లా బాధపడే వాళ్ళు చాలా మంది నా అక్కడికి వస్తారు. అంటే అసలు దానివల్ల ఉపయోగం ఉందా? అసలు ఎవరికి ఉపయోగం అంటే అమ్మా, అది నీ ఇప్పుడు ఏం చెప్పి నీకు, ఎవరు పడితే వాళ్ళకి సాధ్యపడదు, ఎవరు చేయలేరు. అది చేపించే వాళ్ళు ఎవరంటే బాగా వాళ్ళకి గొడవలు ఉంటాయి, వాళ్ళకి సమస్యలు ఉంటాయి, వాళ్ళ ఎదుగుదల ఇలాగ వారవక అన్నదమ్ములు ఉంటారు, పాలి వాళ్ళు ఉంటారు, సంబంధించిన వాళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు. వీళ్ళు బాగా ఎదుగుతున్నారు, వీళ్ళు ఎదగకూడదు, వీళ్ళ భంగం చేయాలా, వీళ్ళ మనశ్శాంతి చేయాలా అన్న అలాంటి వాళ్ళే ఇలాంటి శక్తులు పెట్టి చేపిస్తారు. చేపించినప్పుడు వాళ్ళకి ఆరోగ్యంగా ఉండదు. భారీగా ఆడవాళ్ళకి చేపిస్తే ఆరోగ్యంగా ఉండదు, మగవాళ్ళకి చేపించిన ఆరోగ్యం. దాంట్లో విధాలు ఉంటాయి. ఒళ్ళు బాగలేకోకుండా చేసేది వేరు, కుటుంబం పైకి రాకోకుండా చేసేది వేరు, డబ్బు పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా చేసేది వేరు, వర్క్ పరంగా చేసే జాబులో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా మనిషి మెంటల్గా బిహేవ్ అయ్యి ఏ పని చేయకుండా చేసేది ఉంటుంది. రకరకాలుగా ఉంటాయి చేతబడులలో, ఇన్ని రకాలు చేస్తారు. తెలిసిందా? కొన్ని విధాలు చేస్తే ఆరోగ్యం బాగుండదు. వాళ్ళకి చేతపడి చేసిన దానివల్ల కాలు చేయి పడిపోవటం, నరాలు పడిపోవటం, పచ్చివాతం లెక్క రావటం, వాళ్ళు అనుకుంటూ పచ్చివాతం అనుకుంటారు. కాదు, ఇలాంటి చేతపడే వల్ల కూడా జరుగుతాయి. కానీ నిజంగా పచ్చివాతం కూడా ఉంటుంది, అన్ని చేతపడి అనొద్దు, కొన్ని పచ్చివాతాలు కూడా ఉంటాయి. కానీ డాక్టర్ దగ్గర పోతారు, వాళ్ళు పోయి చూయించుకుంటే తగ్గవు. డాక్టర్ స్కానింగ్ చేస్తాడు, పరీక్ష చేస్తాడు, అన్ని టెస్టులు చేసి నీకు ఏమి లేదయ్యా అంత బాగుంది బాబు అని చెబుతాడు. చెప్పినా వాళ్ళకి తగ్గదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఏంటిది ఇంత మందులు ఇచ్చాడు, పెద్ద డాక్టర్లు, పెద్ద అనుభవశాలు పెద్ద డాక్టర్ల దగ్గర పోయినా కూడా ప్రాబ్లం ఏమి లేదు అంటున్నాడు, మరి మాకు ఈ ప్రాబ్లం ఇట్లా ఉంది కదా అన్నప్పుడు వాళ్ళకి అనుమానం వస్తుంది. ఎందుకలా జరుగుతుందా అన్నప్పుడు వాళ్ళ ఒంట్లో ఇలాంటి ప్రాబ్లాలు ఉంటే అలా జరుగుతాయి. అప్పుడు ఏదైనా ఒక మంచి గురువు, మంచి తెలిసిన స్వామీజీ ఎవరన్నా అట్లా వెళ్ళినప్పుడు దాని మీద చూస్తారు వాళ్ళు, అది ఉందా లేదా చూసినప్పుడు తెలిసిపోద్ది. వాళ్ళకి ఆ ప్రభావం ఉంటే దానికి ఏమి చేయాలి, అట్లా నా దగ్గర కూడా వస్తారు చాలా మంది వస్తుంటారు. గురువుగారు మా ఆమెకు ఒళ్ళు బాగలేదండి, ఏది మందు పెట్టినా కూడా ఒంటికి పట్టట్లే, ఆరోగ్యం ఇబ్బందిగా ఉంది, ఒంట్లో సూదులు కూర్చున్నట్టుగా అనిపించటం, నిద్ర రాకుండా ఉంటాం, పడుకుంటే పిచ్చి కళలు, చచ్చిపోయిన వాళ్ళు వచ్చినట్టుగా, దెయ్యాలు వచ్చినట్టుగా, ఏదో అన్నం తిన్నట్టుగా రకరకాల కళలు వస్తుంటాయండి, అది ఏం అర్థం కాదు, రైట్ నిద్ర పట్టదు, ఇట్లా చేస్తుందండి ఏమిటి అని అంటారు. అది కరెక్టా కాదా అని మనం చూస్తాం, ఇది అంజనంలో చూస్తాం. చూసినప్పుడు మనకి తెలిసిపోద్ది మనకు చేతపడే ప్రభావం ఏమైనా ఉందా, లేదా ఏమన్నా గ్రహాలు ఉన్నాయా అని మనకు తెలిసిపోద్ది. దాన్ని బట్టి మనం అది ఇలా ప్రాబ్లం ఉంది బాబు మీకు, ఈ రకంగా చేసుకుంటే ఈ సమస్య నుంచి మీరు బయటకు వస్తారు అని మనం కొన్ని చెబుతాం. కొన్ని మనం చేస్తాం, కొన్ని వాళ్ళతో చేయించుకునేవి కొన్ని ఉంటాయి, అవి వాళ్ళే చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. కొన్ని మనం చేస్తాం, అంటే ఆ ప్రాబ్లాన్ని బట్టి అన్నిటికీ మనమే చేస్తామని కాదు, కొన్ని వాళ్ళు చేసుకునే ఉంటాయి, కొన్ని మనం చేసి తీసేసే ఉంటాయి. అప్పుడు వాళ్ళు చాలా మంది మన కాడకి వచ్చిన అంటే బాగుపడ్డోళ్ళు కొన్ని వందల మంది చాలా మంది బాగుపడ్డారు. అది నమ్మకంతో రావాలి, నమ్మకం ఉండాలమ్మా, దేనికైనా నమ్మకమే ముఖ్యం. నమ్మకం లేకోకుండా మనం ఏ చేసినా జరగదు. ఆ నమ్మకం ఉన్నప్పుడే ఆ దేవుడు మనకు అనుగ్రహం ఉంటుంది, మనం చేసే పనికి ఆ శక్తి మనకు సాయం చేస్తుంది. అప్పుడు ఆ ప్రాబ్లం నుంచి మనం బయటకు రాగలుగుతాం, అది నిజం. ఓకే స్వామి, ఇప్పుడు వశీకరణ చేశారు, చేతబడి చేశారు, అలాంటి వారిని గుర్తించడం ఎలా అంటారు? ఇప్పుడు చేతబడి చేశారంటే ఇప్పుడు నీకు చెప్పాను, ఇంత ముందే చెప్పాను, వాళ్ళకున్న ప్రాబ్లాలు, వాళ్ళకి ఒళ్ళు బాగలేకుండా ఉంటాం, అది ఒకటి. కొంతమందికి ఎదుగుదల ఉండదు, ఎంత సంపాదించినా మిగలవు, కష్టపడి వాళ్ళు అంటారు స్వామి నేను నెల మీద ₹1,00,000 సంపాదిస్తా, బిజినెస్ పరంగా ఎన్నో ఉన్నాయి, కానీ లాస్ట్కి వస్తాక ఇంకా అప్పులలో ఉంటాం, ఏదో ₹1 మిగలట్లే, ఎడిపోతుందో నాకే అర్థం కావట్లే, అన్ని ఖర్చులు, చకాకులు, సమస్యలు ఇట్లా వస్తున్నాయి, ఏమిటండి గురువుగారు అంటారు. అప్పుడు అలాంటి వాళ్ళకి చూస్తాం మనం, ఏమన్నా వీళ్ళ మీద ప్రభావం జరిగిందా, చెడు ప్రభావం జరిగిందా, దేనివల్ల ఇబ్బంది పడుతున్నారు అని చూసినప్పుడు మనకు అది నిర్ధారణ అయితే, బాబు నీకు ఈ ప్రాబ్లం, దీనివల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు, దీనికి ఇలా చేసుకుంటే నువ్వు బాగుంటావు అని చెప్పి దానికి మనం పరిష్కారం చెప్తాం. ఇంకా కొంతమందికి భార్య భర్తలకు గొడవలు,
అవును. పెళ్ళి అయ్యి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాగానే భర్త మాట భార్య ఎందు, భార్య మాట భర్త ఎందు. పిల్లలు పుట్టినా కూడా ఆ పిల్లలు కూడా పట్టించుకోకుండా ఏరే వాళ్ళతో తిరుగుతుంటాడు. వాళ్ళు వస్తారు మన కాడికి, గురుగారు మా ఆయన నన్ను పట్టించుకోవట్లేదండి, ఏ మాట చెప్పినా వినడు, సంపాదన కూడా ఇంటికి తీసుకురాడు, ఎటు పోతుందో ఏం చేస్తుండో కూడా తెలియదండి, ఇలా ఇబ్బంది పడుతున్నాం అని అడుగుతాడు. అలాంటి వాటికి మనం చేస్తాం. ఎందుకంటే మంచి కదా, చెడు కాదు కదా. ఇప్పుడు భర్త అన్నవాడు భార్యని గౌరవించాలా, పిల్లల్ని చూసుకోవాలా. పిల్లల్ని పట్టించుకోకుండా భార్యని పట్టించుకోకుండా ఏరే వాళ్ళ మీద తిరగటం తప్పు కదా. అలాంటి వాటికి మంచి చేసి వాడు మనసు మారెట్టుగా అమ్మవారు నమస్కారం చేసి కొన్ని చెట్టు క్రియలు, కొన్ని వశీకరణాలు ఉంటాయి మా దగ్గర, సంజీవ ఏర్లు ఉంటాయి, ఎంతలా ప్రాబ్లం ఉన్నా కూడా సరైనట్టుగా ఉంటాయి. అలాంటివి చేస్తాం. చేసినప్పుడు ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటకు వస్తారు. కొంతమంది భర్తలు చెప్తారు, స్వామి మా భార్య నన్ను పట్టించుకోవట్లేదండి, ఆఫీస్కి పోతుంది, కనీసం వచ్చి ఒక గౌరవం లేదండి, ఒక భర్త అంటే ఒక గౌరవం లేదు, ఎటు పోతుందో ఏం చేస్తుందో తెలియదు, పిల్లల్ని పట్టించుకోదు, నన్ను పట్టించుకోదు, ఇట్లా చేస్తుందని ఏ మాట చెప్పినా కోపడతాం, నన్ను ఇసుగిచ్చుకోవటం, చిరాకు పరాకు పడుతుందండి అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవి చూస్తాం. వాటికి ఏమైనా ప్రాబ్లాలు ఉంటే సరిచేసి ఆ కోపం తగ్గి వాళ్ళ కుటుంబం మంచిగా ఉండేట్టుగా అవి చేస్తాం. తెచ్చిందా అవి కొన్ని. కొంతమందికి పిల్లలకి పెళ్లి కావట్లే, స్వామి మా అమ్మాయికి 20 సంవత్సరాలు దాటిందండి, ఏ సంబంధం చూసినా కావట్లే, ఏ వస్తుంది పోతుంది, చూస్తున్నారు, అమ్మాయి మంచిగా ఉంది అన్నీ ఒక అంటారు, మళ్ళీ పోతారు, కనీసం సమాధానం చెప్పరు, అట్లే పోతున్నారు. ఏంటంటే గురువు గారు అంటారు, దానికి ఏమైనా దోషాలు ఉన్నాయా, ఆమె పేరు మీద ఏమైనా గ్రహాలు ఉన్నాయా అంటే చూసి వాటికి పరిష్కారం చేస్తాం. చేసి అమ్మవారు నమస్కారం పెట్టి కొన్ని గ్రహాలు తీసేస్తే వాళ్ళకి పెళ్ళి అవుతాయి. అది ఆడవాళ్ళకే ఉంటాయి, మగవాళ్ళకే ఉంటాయి. కొంతమందికి కంపెనీ బిజినెస్ పెట్టానంటే కంపెనీ ఉంది మాకు బాగా నడుస్తుంది, కానీ ఈ మధ్యలో ఏమో అర్థం కావట్లేదు స్వామి, ఒక్క రూపాయి కూడా రావట్లేదు, మొత్తం డల్ అయిపోయి 0% అయిపోయాను, ఏం చేయాలో అర్థం కావట్లేదండి, అప్పులు ఎక్కువైపోయినాయి, అప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నాం అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. తెలిసిందా వాటికి చూస్తాం, ఏమన్నా ప్రాబ్లాలు ఉన్నాయా, ఏది వల్ల జరుగుతుంది, వీళ్ళకి ఏమన్నా ఏరే ప్రయోగం ఏమైనా జరిగిందా, లేదా వాళ్ళ సమస్యల వల్ల జరుగుతుందా అని చూసి వాటికి మనం ఏం చేయాలో కొన్ని ఆకర్షణ ఉంటాయి, జనాకర్షణ, ధనాకర్షణ కలిగేట్టుగా కొన్ని వశీకరణాలు, కొన్ని పూజలు ఉంటాయి తల్లి, అవి చేస్తే వాళ్ళు దాంట్లోంచి ముందుకు వస్తారు. కానీ ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు కోట్లు అప్పులు తెచ్చి పెట్టి అవి సేల్స్ కాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. స్వామి ఇప్పుడు ప్లాట్ల మీద డబ్బులు పెట్టామండి, బిల్డింగుల మీద పెట్టాం, ఒక రూపాయి కూడా రావట్లే, అవి అమ్ముడు పోవట్లే, మనం సేల్ చేయాలన్నా కావట్లే, అప్పు తెచ్చిన వాళ్ళు మీద పడుతున్నారు, అప్పులు కట్టలేక ఏం చేయాలో అర్థం కాక చచ్చిపోవాలా బతకాలా తెలియక ఇబ్బంది పడుతున్న గురువు గారు అని వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా నేను చాలా మందికి చేశా. తెచ్చిందా కొన్ని మన వల్ల అయినాయి. ఇప్పుడు మనం నేర్చుకునే విద్య మనతో పోకూడదు, 10 మందిని ఉపయోగపడాలి. తెలిసింది తల్లి, ఆ 10 మందిని ఉపయోగపడ్డప్పుడే 10 మందిని బాగుంటారు. తెలిసింది మన సంపాదించి మనతో వచ్చేది ఏమీ లేదు, ఒక మంచి పేరే. ఇప్పుడు ఫలానా గురువుగారి దగ్గర పోయాము బాగున్నాం అని చెప్పుకుంటే అదే చాలు, మనబడి కోట్లు ఈ ఆస్తి డబ్బులు మనబడి వచ్చేదేమి లేదు. ఆ మంచి పేరు కోసమే నేను చాలా మందికి చేశాను. అంటే మీరు ఫ్రీగా చేస్తారా, డబ్బులు ఏమన్నా? అంటే దాని ఖర్చులు కొంచెం ఉంటాయి కదా, ఖర్చులు కానీ నేను ఎక్కువ ఆశపడి తీసుకునేది లేదు. కొన్ని వాళ్ళ ఇప్పుడు పూజ చేయాలంటే నిమ్మకాయలు కావాలి, కొబ్బరికాయ కావాలి, కొన్ని సంబంధించిన వస్తువులు కావాలి, అవి వాళ్ళు తెప్పియాలి కదా, దానికి ఉండే ఖర్చులు ఉంటాయి కదా, దాని ఖర్చులు వాళ్ళ మందం దాన్ని తీసుకొని వాళ్ళకి చేసి నేను కూడా భోజనం తినాలి కదా అట్లా కొన్ని చేస్తుంటారు. చేసినప్పుడు వాళ్ళకి వ్యాపార పరంగా కానీ మళ్ళీ బిజినెస్ పరంగా కానీ అన్నీ జరుగుతుంటాయి. కొంతమంది పిల్లలు విదేశాలు పోయి కూడా అక్కడ చదువుల కోసం పోయి జాబు దొరక్క అక్కడ ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కెనడాలో కానీ, అమెరికాలో కానీ, మలేషియాలో కానీ, లండన్లో కానీ, ఫారెన్ నుంచి నాకు చాలామంది కాల్ చేస్తారు, గురువుగారు మేము పోయామండి, మా అమ్మ నాన్న ఇండియాలో ఉన్నారు, మేము వచ్చి ఇక్కడ చాలా కష్టపడుతున్నాం, ఏమి మాకు జాబు దొరుకుతులే, ఇబ్బంది పడుతున్నాం, శాలరీ కూడా సరిపోవట్లే, చాలా కష్టపడుతున్నాం, చూసేవాళ్ళు ఇండియా నుంచి ఫారెన్ వచ్చారు, అమెరికాలో పనిచేస్తున్నాడు అంటే ఎంతో సంపాదిస్తారు అనుకుంటారు, కానీ చాలా బాధలు పడుతున్నామండి అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళకి నా వల్ల అయిందే చేస్తా. కొన్ని గ్రహాలు ఉంటాయి, ఇప్పుడు మనిషికి చెడు గ్రహాలు కొన్ని ముందుకు పోనీయం, ఆ చెడు గ్రహ ప్రభావం వల్ల ఏదనుకున్నా జరగదు, డబ్బు కలిసి రాదు, మనశ్శాంతి కలగదు, చేసే పని అనుకూలంగా ఉండదు, ముఖం చూసి ఎంత మంచిగా వర్క్ చేసినా ఆ ఓనర్ నచ్చదు, నువ్వేం చేస్తున్నావు కరెక్ట్ కాదు అని వాళ్ళని ఇంకా దూషిస్తుంటాడు. అలా ఇబ్బంది పడే చాలా మంది ఉంటారు. గురుగారు నేను న్యాయానికి చేస్తానండి, రూపాయి ఆశించుకోకుండా కష్టపడి నా జాబ్ ఎంత చేసినా కూడా నన్ను మా పై అధికారి నన్ను తీసేయటం, నన్ను ముందుకు పోనీయకుండా చేస్తున్నాడండి అనేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా నా కాడికి వస్తే కొన్ని మంచి చేస్తా, మంచి వశీకరణ కానీ వాళ్ళు బాగుండేట్టుగా ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా కొన్ని గ్రహాలు లేకోకుండా ఎలాంటి చెడు గ్రహాల ప్రభావం వల్ల వాళ్ళు ఇబ్బంది పడకోకుండా పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోయినా డబ్బు పరంగా కానీ కొంతమంది సంతానం లేని వాళ్ళు వస్తారు. గురుగారు పెళ్ళి 4 సంవత్సరాలు అయింది, పిల్లలు కావట్లేదండి, ఏమిటంటే మాకు ఈ సమస్య, డాక్టర్ చూపించుకుంటే మా ఆయనకి బాగుందంట, నాకు మంచిగా ఉంది, కానీ పిల్లలు కావట్లేదు, ఏందని గురువుగారు అంటారు.
దానికి మనం చూస్తాం అమ్మాయిలో ఏమైనా లోపం ఉందా, ఆయనలో లోపం ఉందా, లేదంటే ఒంట్లో ఏమన్నా వేరే చెడు ప్రాబ్లాలు ఏమైనా గ్రహాల వల్ల ఇబ్బందులు పడుతున్నాయా అని చూస్తాం. చూసి అలాంటి వాటి కూడా కొంత శాంతి చేస్తే అవి కూడా కలుగుతారు. అది కూడా నేను చేస్తాను. ఓకే. అంటే స్వామి ఇప్పుడు వశీకరణ అంటేనే అమ్మో వశీకరణ అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ లాగా అందరు ఫీల్ అవుతుంటారు కదా, దాని పాజిటివ్ ఎట్లా చేయొచ్చు? అమ్మ వశీకరణ అంటే ఇప్పుడు అడిగావు కదా, మంచి వాటికి చేయాలా, అవును. కానీ కొంతమంది చెడు కూడా చేస్తారు. ఓకే, అవును. అది కూడా మీరు ఇన్నే ఉంటారు పెద్దవాళ్ళు, మీకు తెలియదు ఏమి లేదు. వశీకరణ అంటే మంచిగా చేయాలా, చెడు చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, భార్య భర్తల సమస్యలలో కుటుంబంలో ఒక మంచి లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి నేను చేస్తా. తెలిసిందా? మంచి చేయాలంటే భర్త భార్య మాటినట్టుగా, భార్య భర్త మాటినట్టుగా, పిల్లలు కుటుంబం అభివృద్ధి చెందాలా, వాళ్ళు బాగుండాలా, అలాంటి వాటికి నేను కూడా కొన్ని ఏర్లు వశీకరణ సంజీవులు ఉంటాయి మా కాడ, అవి ఇచ్చి చేస్తాం. కానీ ఏదో చెడు కోసం ఒకరిని దెబ్బ కొట్టాలి, ఒకరిని పడగొట్టాలి, ఒక కుటుంబాన్ని మనం అభివృద్ధి లేకుండా చేయాలి, అలాంటి వాళ్ళు అడుగుతారు నన్ను, కానీ చేయను. నాకు అలాంటి వాటిని దగ్గర కూడా రానియను. అది నేను చేసే పని. అది తల్లి మంచి ఉపయోగపడేది అయితేనే 10 మందిని ఉపయోగపడాలమ్మా. ఒక పని చేసామంటే మనం ఒక దైవ సన్నిధిలో ఉన్నాం. మన దైవ సన్నిధిలో ఉన్నప్పుడు మనం నమ్మి మనకు 10 మంది వస్తారు. ఆ 10 మందిని బాగుండే పనే చేయాలి, కానీ ఒకరిని చెడగొట్టే పని చేయకూడదు. మనకి పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, మనం బాగుండాలా. తెలిసింది తల్లి, మనం బాగుండాలంటే 10 మంది మనం మంచి చేయాలా. చెడు చేస్తే ఆ చెడు మనకు తగులుతుంది, మన కుటుంబానికి కూడా తగులుతుంది. తెలిసిందా? దానివల్ల చెడు ప్రయత్నం ఎప్పటికీ చేయకూడదు. మనం నేర్చుకునే విద్య, మనం మేము కోయి రాజులం అంటే మేము మాట తప్పం. మాకు తెలిసిన విద్యని కరెక్ట్గా చేస్తాం. 10 మందికి కరెక్ట్గా చేసి వాళ్ళు బాగుండే విధంగా మా దగ్గర ఎన్నో మూలికలు ఉంటాయి, చెట్టు క్రియలు ఉంటాయి, పెద్ద పెద్ద వేర్లు ఉంటాయి. మాట వినే వాళ్ళు కూడా మాట వినట్టుగా ఆఫీసులో కానీ కుటుంబ విషయంలో కానీ కొన్ని జరగని పనులు, డబ్బు పరంగా డబ్బు నిలవకపోయినా, ఇంట్లో శాంతి లేకపోయినా, చెడుగ్రహాలకి కొన్ని చేస్తుంటాం. అలా అంటే స్వామి ఇప్పుడు ఏంటి అంటే కర్మ అనేది ఎప్పటికన్నా మనకి తిరిగి వస్తుంది, మనం బాధపడాలి అంటారు కదా, అంటే దేవుడు చూస్తాడు అంటారు. అంటే అలాంటి కర్మ అనుభవించకుండా మీరు ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు నువ్వు అన్నావు కదా, కర్మ అన్నావు. కర్మ అన్నప్పుడు పుట్టినప్పుడు కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. ప్రతి మనిషికి పుట్టంగానే అందరూ కోటేశ్వరులు కారు. ప్రతి ఒక్కరూ అన్ని అనుభవాలు అనుభవించరు. తెలిసిందా? కష్టపడే వాళ్ళు ఉంటారు, సుఖపడే వాళ్ళు ఉంటారు. కానీ మనిషి జీవితంలో ఎప్పటికీ సుఖమే ఉండదు. ఎన్ని కోట్లు ఉన్నా కూడా వాళ్ళకి కష్టాలు ఉంటాయి. కోట్లు ఉంటాయి, డబ్బులు, ఇంత డబ్బులు నాకేం కాదులే, అన్నీ ఉన్నాయి కదా అనుకుంటాడు. కానీ వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకే ఉంటాయి. ఫ్యామిలీ పరంగా కానీ, పిల్లల వల్ల కానీ, భార్య వల్ల కానీ, మనశ్శాంతి లేకుండా ఉండటం కానీ, ఏదో ఒక రకంగా కష్టాలు ఉంటాయి వాళ్ళకు కూడా. అట్లా మనిషి అన్నప్పుడు కష్టాలు సుఖాలు రెండు ఉంటాయి. కానీ నువ్వు అడిగింది అది కాదు. కష్టాలు అనేది పక్కన పెట్టి మనిషి పుట్టినప్పుడు సమస్యలు మనకి ఉండవని అడిగావు కదా. ఇప్పుడు ఏదైనా ఒక కష్టం వచ్చింది, మనిషి పుట్టంగానే మనకి దేవుడు రాసి పెడతాడు. ఏ టైంలో ఏం జరగాలి అదే జరుగుతుందని మనం అనుకుంటాం, కానీ అది జరగదుగా. ఎట్లంటే ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగోదు, మనకు దేవుడే పుట్టించాడు కదా, అదే జరుగుతుందని ఉంటే అయితా కాదు కదా. డాక్టర్కి పోవాలి, పరీక్ష చేయించుకోవాలి, మందులు వాడాలి, అది తగ్గేంత వరకు మన పత్యం ఉండాలి, ఇవన్నీ చేయాలి. దేవుడే పుట్టించాడు, దేవుడే చూసుకుంటాడంటే కాదు కదమ్మా. మనం చేసే పని మనం చేయాలి. తెలిసిందా? వ్యత్నం ప్రయత్నం దైవత్వం చెప్పిన మనిషి అన్నప్పుడు మనం ఎంత దేవుడు మనం పుట్టించినా మధ్యలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు మనం పరిష్కారం చేసుకోవాలి. చేసుకున్నప్పుడే మనం ఆ గ్రహాల నుంచి బయటకు వస్తాం. ఎందుకంటే మనకి అన్ని తెలిసిన వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉంటారు. మాకు ఏంది ఇవన్నీ మనకు సమస్యలు ఎందుకు వస్తాయి, మనకు దేవుడు ఉన్నాడు, డబ్బు ఉంది, మనం ఏదో పోతున్నాం కదా అనుకుంటాడు. కానీ వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు తీరాలంటే తీరవు. ఎన్ని గుళ్ళుకు పోయినా, ఎన్ని దగ్గర పోయినా పోవు. ఆ చెడు గ్రహాలకి మనం శాంతి చేయాలి, ప్రయత్నం చేయాలి, శాంతి చేయాలి. ఇప్పుడు మన రాష్ట్ర తెలంగాణ ఇంతకుముందు సీఎం కేసీఆర్ గారు ఉన్నారు. 5 ఏళ్ళకి ఒకసారి హోమం చేస్తాడు, చండీ హోమం చేస్తాడు. ఎందుకు చేస్తాడు? రాష్ట్రం బాగుండాలని. రాష్ట్రానికి పట్టిన గ్రహాలు పోవాలి, చెడు గ్రహాలు పోవాలి. ఆయన కుటుంబం కోసం, ఆయన కోసం చేసేది కాదు అది. ప్రపంచం మన రాష్ట్రం మొత్తానికి అందరూ బాగుండాలి, ప్రజలు బాగుండాలి, చెడు గ్రహాలు పోవాలి, మంచి జరగాలని చేసేది హోమం. అట్లా కొన్ని మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మనం కొన్ని శాంతి లేనప్పుడు పిల్లల మాట అనుకుని ఉంటాం కానీ, డబ్బు కలిసి రాకుండా ఉంటాం కానీ, భార్య భర్తల సమస్యలు కానీ ఏది అనుకూలంగా లేనప్పుడు ఇలాంటి శాంతి చేయాలి. చేసినప్పుడు ఆ గ్రహాల వాళ్ళ నుంచి వాళ్ళు విముక్తి పొందుతారు. అప్పుడు వాళ్ళకి మంచి జరుగుతుంది. అలాంటివి మేము చేస్తాం. అంటే స్వామి మీరు రాజకీయ నాయకులకు కానీ లేదంటే సెలబ్రిటీలకి కానీ చేశారా మీరు? ఇట్లా ఎంతో మంది పరిష్కారం ఎంతో మంది వస్తారు మన కాడికి. రాజకీయ నాయకులు సీట్ల కోసం కానీ, మాకు వాళ్ళ పర్సనల్ విషయాలుగా వాళ్ళు వస్తుంటారు. కొంతమంది మమ్మల్ని కూడా రమ్మంటారు, గురుగారు మీ దగ్గరికి రావాలంటే అందరూ ఉంటారు కదా, ఒకసారి మా ఇంటికి రాండి, మా చూడండి అంటే ఎక్కువ శాతం కొంతమంది నేను వెళ్తుంటారు. కొంతమంది తప్పదు కదా, మరి పెద్దవాళ్ళు వాళ్ళు కూడా చూడాలి కదా మనం. కొంతమంది వస్తారు, కొంతమంది నేను కూడా వెళ్తా. ఈ సినిమా స్టార్లు కూడా చాలా మంది వస్తారు మన దగ్గరికి. సీరియల్ ఇచ్చేవాళ్ళు, సినిమాలను ఇచ్చేవాళ్ళు,
రాజకీయ నాయకులు కూడా చాలామంది వస్తుంటారు. వాళ్ళకి మన వల్ల అయిన సాయం చేస్తుంటాం. ఆ దేవుడు ఆశీస్సులతోటి వాళ్ళు మంచిగా ఉండాలి, 10 మందికి మంచి చేయాలి అని మనం చేసేది వాళ్ళు చేస్తుంటాం. వాళ్ళు కూడా అడుగుతుంటారు, మాకు టికెట్ రావాలండి, మేము గెలవాలి, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, వాటిలో పోటీ చేయాలంటే మేము గెలిచేట్టుగా మాకు ఏమన్నా మంచి అవకాశం ఉంటే ఇవ్వండి గురువు గారు అని చెప్పి వస్తుంటారు. మన వల్ల అయ్యింది చేస్తుంటాం. అలా వస్తూనే ఉంటారు తల్లి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తుంటారు. నైస్ స్వామి. అంటే ఇప్పుడు నేను ఒక విలేజ్ నుంచి వచ్చాను స్వామి, నాకు ఒక పర్సనల్ క్వశ్చన్ ఉంది. ఏంటి మా సైడ్ ఏంటంటే సిల్లంగి పెట్టడం అట్లా అంటారనమాట. అసలు అంటే లైక్ ఏంటంటే వాళ్ళు సిల్లంగి పెట్టకపోతే వాళ్ళకి ఏదో ఆత్మల వల్ల ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పెట్టాలి, ఎవరినో ఒక్కరికన్నా సిల్లంగి పెట్టాలి, ఇట్లా బ్లాక్ మ్యాజిక్ చేయాలంటే అది నిజమంటారా? సిల్లంగి అంటే ఏమా, సిల్లంగి, బాణావతి ఇవన్నీ ఉన్నాయి, గ్రామాలలో ఉన్నాయి, సిటీలలో నమ్మరై. అవును, సిటీలలో వాళ్ళు చదువుకునే వాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు అవి నమ్మరు. కానీ ఇక్కడ కూడా ఉన్నాయి చేసేవాళ్ళు. సిటీలో ఉన్నవాళ్ళు, పల్లెటూరులో ఉన్నవాళ్ళు సిటీకి వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, చేపించే వాళ్ళు చేపించుకుంటూనే ఉంటారు. అంటే బాణావతి అంటే కొంతమంది ఇజ్జ నేర్చుకుంటారు, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరి మీద ఒకరి మీద ప్రవర్తించాలా, చూపించాలి. ఆ ఇజ్జ చూపిస్తేనే ఆ ఇజ్జ వాళ్ళకి అబ్బుతుంది. అలాంటి వాళ్ళు చేస్తారు. సిల్లంగి, బాణావతి, శాతపడి అవి చేసేది వాళ్ళే కొంతమంది, కానీ అందరికి కాదు. నేను చెప్పాను, ముందే చెప్పాను నీకు, 100లో 2% మందిని కూడా ఉంటే ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరి వల్ల సాధ్యం కాదు అది చేసేది. అది ఆ శాతపడి చేయాలంటే చాలా కష్టం, అది నేర్చుకోవాలన్నా కష్టం, చాలా టైం పడుతుంది, చాలా రోజులు పడతాయి, చాలా కష్టాలు ఉంటాయి. అది అలాంటి వాళ్ళే నేర్చుకుంటాయి. అది ఫ్యామిలీ ఉండదు వాళ్ళకి, పిల్లలు, భార్య, కుటుంబం వాళ్ళు ఉన్న వాళ్ళకి నేర్చుకోలేరు, నేర్చుకున్నా వాళ్ళకి అవ్వదు, అలాంటిది అవ్వదు. కొంతమంది చెబుతారు, నేను చేతపడి చేస్తున్నా డబ్బులు అనేవాళ్ళు కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ అది గుట్టి మాట, ఎవరు పడితే వాళ్ళు చేయలేరు, ఆ శక్తి వాళ్ళకు ఉండదు. అంటే స్వామి మా సైడ్ ఏంటి అంటే ఇప్పుడు సిలంగి పెట్టే వాళ్ళు కనిపిస్తే వాళ్ళని చూసి ఇట్లా చిటికెలు వేని పట్టుకొని వాళ్ళని తిడితే అది తగలదు మనకి అంటారు, అది నిజమంటారా? ఇప్పుడు అడిగింది మొత్తం నిజమే. పల్లెటూళ్ళలో కాదు, సిటీల్లో కూడా శాతపడి చేసేవాళ్ళు, బాణావతి చేసేవాళ్ళు, చెల్లంగా చేసేవాళ్ళని మనం ఏదైనా తిట్టినా చేసినా మన మీద ప్రయోగం చేస్తారని అంటారు. చేసినట్టుగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అట్లా స్వామికి ఫలానా ఆయనకి మంత్రాలు తెలుసండి, ఎక్కడో పోయి నేర్చుకోవడం వచ్చాడంట, మా మీద ప్రయోగం చేశాడు, అక్కడి నుంచి మా ఆమెకు ఆరోగ్యం బాగలే, మా అబ్బాయికి ఆరోగ్యం బాగలే, నాకు ఆరోగ్యం బాగలే, ఒక రోజు ఆయన తిట్టిన దానికి నాకు ఇలా జరిగింది గురువు గారు అని అంటున్నారు. కానీ అది కొంతవరకు నిజం, అన్ని నిజమని నమ్మొద్దు, కొంతవరకు ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. వాళ్ళు ఇబ్బంది పడిపోయి నమ్మాలిగా. సరే ఒక్కరికంటే ఏదో ఈయనకేదో డౌట్ మీద భయంతో పడుతున్నాడు అనుకోవచ్చు, ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు పడ్డప్పుడు ఏదైనా దాని ప్రభావం ఉంటే కదా వాళ్ళు ఇబ్బంది పడేది, లేదంటే వాళ్ళు పడరు కదా. అట్లా కొన్ని నమ్మొచ్చు తల్లి, కొన్ని ఉంటాయి. చేసేవాళ్ళు గ్రామాలలో ఉన్నారు, సిటీలలో ఉన్నారు కొంతమంది, కానీ బయట పడరు. నేను చేస్తానని ఎవడు బయటపడరు, మనం గుర్తుపట్టలేం కదా. కానీ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎక్కువ శాతం చెడు ఎవరు చేయరు. మంచివాడు అన్నవాడు, విద్య నేర్చుకున్నవాడు 10 మందికి మంచి చేయాలి తప్ప చెడు చేయాలనుకున్నవాడు అది మనం అనకూడదు, కానీ ఆ తల్లే చూసుకుంటారు. అవును. అలాగే స్వామి ఇప్పుడు నరదృష్టి అంటారు కదా, నరదృష్టికి చేతపడికి అసలు తేడా ఏంటి? నువ్వు అడిగేది చాలా మంచి క్వశ్చన్ అడిగావు. నరదృష్టి వేరు. మనం మంచిగా ఉంగరాలు, బంగారం, డ్రెస్సు మంచిగా వైట్ పెట్టుకొని పోతుంటే చూస్తారు అందరూ, అబ్బో ఈయనకు బాగా ఉన్నాడు, ఉన్నోళ్ళకు ఉంది, బాగా సంపాదించాడు, బాగా ఉన్నాడు అనుకున్నది దృష్టి. కొంతమంది నరప్రయోగం అంటారు దాన్ని, నరప్రయోగం, నరపీడ. ఆ నరప్రయోగం కూడా దృష్టి లాంటిదే. కానీ ఇప్పుడు మనం అన్నం తింటుంటాం, తినేప్పుడు ఒకవేళ చూస్తే అది ఏమైతే తెలుసా, ఆ తిన్న మొత్తం మనకి ఆవలింపులు రావటం, కడుపు ఉబ్బరంగా రావటం, వాంతి పెట్టడం, కడుపు నొప్పి రావటం, అది దిష్టి అంటారు. మనిషి దిష్టి ఒక్కొక్కరు కన్ను ఉంటుందంట. మనిషికి 2 కళ్ళల్లో విషం, పాముకి పంటలు ఇస్తాం, తేలికి తోకలు ఇస్తాం అన్నాడు. అట్లా మనిషి 2 కళ్ళల్లో ఉంటుంది ఇస్తాం. ఆ ఇస్త కళ్ళతో చూశాడంటే అది మన అన్నం తిన్నా, కాయ తిన్నా, పండు తిన్నా, ఏది తిన్నా కూడా ఆ ప్రభావం మన మీద పడుతుంది. అది కన్ను దిష్టి అంటారు దాన్ని, అది వేరు. నరదృష్టి అనేది కూడా మన ఎదుగుదల, మన ఎదుగుతూ వారవక, అబ్బో బాగా ఎదుగుతున్నాడే అని వారవక ఆ దిష్టి. అలాంటి వాళ్ళు గుమ్మడికాయ కట్టుకుంటాం మనం, అమావాస్యకు గుమ్మడికాయ కడతాం. ఆ గుమ్మడికాయ ఏమైపోద్ది, 10 రోజులే కాకనే కుళ్ళిపోద్ది. అది ఎందువల్ల వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది, ఇంత పెద్ద గుమ్మడికాయ కడితే వారంలో కుళ్ళిపోతుంది ఎందువల్ల అంటారు, అది దిష్టి. ఆ దిష్టి వల్ల ఏమైతే వాళ్ళకి లక్ష్మి కలిసి రాదు, వ్యాపారాలు ముందుకు పోవు, పిల్లలు మాట అనరు, భార్య భర్తలలో సమస్యలు, అనుకున్నది ముందుకు రాదు, పడుకుంటే నిద్ర పట్టదు, అన్ని సమస్యలు వస్తుంటాయి. అలాంటి ప్రాబ్లాలు ఎక్కువైతుంటాయి. అదే నరదిష్టి అంటారు. అది శాతపడి అంటే నేను చెప్పానుగా నీకు, ఇలా సూదులతో గుచ్చినట్టుగా ఉంటాం, ఒంట్లో ఇబ్బందులుగా ఉంటాం, కాళ్ళు నొప్పులు, చేతు నొప్పులు, నరాలు లాగటం, తలనొప్పి రావటం, ఒళ్ళంతా గాబరగా ఉంటాం, కలలు రావటం, అన్నం తిన్నా ఒంటికి పట్టకుండా ఉంటాం, ఆకలి కాకుండా ఉంటాం, కాళ్ళు చేసి సచ్చు పడిపోవటం, ఏం చేసినా కూడా అనుకూలంగా లేకుండా ఉంటాం, ఏ మందులు తిన్నా, ఏ హాస్పిటల్ పోయినా
ఏం చెట్టు కాకుండా ఉంటాం, అలాంటి చేతపడి చేసిన లక్షణాలు నువ్వు అడిగావు కదా, చేతపడి చేస్తే ఎలా ఉంటుందని ఇలా ఉంటాయి. ఓకే. అలాగే స్వామి, ఇప్పుడు చాలా మంది ఏంటంటే మీ సమస్యలు తీరుస్తాము, లేదంటే మీకు మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మేము చూసుకుంటాము, దాని పరిహారాలు చెప్తాము అంటారు కదా. సో అలా చెప్పే వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఇప్పుడు 10 మంది ఉంటారు, అందరూ మంచోళ్ళని నేను చెప్పను, నేనే మంచోళ్ళని చెప్పను. ఓకే. వచ్చిన వాళ్ళు చెప్పాలా. మన కాడికి వచ్చిన వాళ్ళు, మన దగ్గర చూసుకున్న వాళ్ళు, బాగుపడ్డోళ్ళు. ఇప్పుడు మా కాడికి మీరు వచ్చారంటే నన్ను మీరు మరి మీడియాలో చూసిరో మీకు ఎలా తెలిసిందో తెలియదు. ఒక మంచివాడు అంటేనే మీరు వస్తారు, లేదంటే మీరు రారు. తెలిసింది. అట్లక్కనే మన మంచితనం మనం చెప్పుకోకూడదమ్మా. నేను మంచివాడిని, నేను గొప్పవాడిని, అవతల వాళ్ళు మంచివాళ్ళు కాదు అని ఎప్పుడు చెప్పకూడదు. వాళ్ళ టాలెంటు, వాళ్ళు నేర్చుకునే విద్య, ఆ దైవ శక్తి, వాళ్ళ మంచితనాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది ఆ మంచి పేరు. అంతే తప్ప ఇప్పుడు ఇంత పెద్ద సిటీలో పెద్ద పెద్ద మేధావులు, గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మేము ఉన్నామంటే ఒక మంచి చేస్తేగా ఉండేది. తెలిసింది. చెడు చేస్తే ఉండలేం కదా. ఒక మంచితనం లేనప్పుడు, మన 10 మందికి మంచి చేయనప్పుడు మనం ఉండలేం కదా. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అట్లా ఒకరి గురించి మనం అనకూడదు. కానీ మన విషయంలో మట్టికి నేనే గొప్పవాడిని ఎప్పుడు చెప్పను. అన్ని నేనే తెలుసు, నేనే గొప్ప చేస్తాను అన్నాం. వచ్చిన ప్రజలు చెప్పాలా. తెలిసి తల్లి, దాన్ని బట్టి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే వచ్చే వాళ్ళు భక్తులు వస్తారు కదా, ఆ భక్తులను బట్టి వాళ్ళు బాగుపడ్డే వాళ్ళే చెప్పుకుంటారు. గురువారి దగ్గర వెళ్ళాను, మంచిగా ఉందో నాకు అని చెప్పినప్పుడు 10 మంది వస్తారు మన కాడికి. ఆ 10 మంది బాగుంటే ఇంకా 100 మంది వస్తారు. అంతే తప్ప ఏదో మన గొప్పతనాన్ని మనం చెప్పుకోకూడదు. అట్లా ఒకరి గురించి మనం తప్పుగా చెప్పకూడదు. వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు నేర్చుకున్న విద్యను బట్టి, ఆ మంచితనాన్ని బట్టి, ఆ దైవ అనుగ్రహంతో వాళ్ళు చేసే పని ఉంటుంది. అట్లా. చాలా థ్యాంక్ యూ గురుస్వామి. అండ్ అలాగే చాలా విషయాలు నాకున్న డౌట్స్ కానీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం తల్లి. నమస్కారం. మీరు వచ్చినందుకు మీ మీడియా ద్వారాగా ఆ దేవి దుర్గాదేవి ఆశీస్సులతో ఇంకా మీ మీడియా గొప్పగా ఎదగాలి. మంచి విషయాలు పబ్లిక్ చూయించి అందరూ బాగుండేట్టుగా మీరు చేయాలని ఆ దుర్గాదేవిని కోరుకుంటున్నాను. మరి చూసారు కదా, నేను ఇక్కడికి వచ్చే ముందు చాలా అనుమానాలతో వచ్చాను. నిజంగా చెప్తారా లేదా అంటే వీడియోలో చూసాక కూడా అంత ఫేక్ ఏమో అనుకున్నా కానీ నేను పర్సనల్గా ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేశాక నాకు ఉన్న సమస్య ఆయన డైరెక్ట్గా చెప్పిన తర్వాత ఓకే దీని ఫేక్ కాదు, నిజంగానే చెప్తారు, నిజంగానే సాల్వ్ చేస్తారని నాకు నమ్మకం నాకైతే వచ్చింది. సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడికి రండి. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం అనమాట. సో ఇక్కడికి వచ్చి గురుగారితో మాట్లాడి మీకేమైనా సమస్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా పరిష్కారాలు అయితే దొరుకుతాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం తల్లి.